వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతలందరూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా టీడీపీ అభ్యర్థులు కూడా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగా అనంతపూర్ జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ అస్మిత్ రెడ్డికి మద్దతుగా తన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ఒక మార్కెట్లో అతను ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఒక ఆసక్తికరమైన సన్నివేశం మనం చూడొచ్చు. ఇక్కడ మనం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఉన్నారో మార్కెట్లో ఆయన ప్రచారం చేస్తున్నాడు. అయితే ఆయన ఏం మాట్లాడారో అన్న వినే ప్రయత్నంతో ఒకసారి చేద్దాం. దేవుడు మీరంటే ఏం చేస్తారు, ఏమైనా అడుగుతున్నా అంటే వాలంటరీగా నేనేం చేయట్లేదు సార్, నేను వాలంటరీగా చేశాను అని ఆవిడ సమాధానం చెప్పింది. అయితే నువ్వు రిజైన్ చేసి వాళ్ళు తీసేశారు ఏంటి అని ఆయన ఆవిడ పైన అరుస్తున్నాడు. అయితే అరవడమే కాకుండా అది ప్రేమగా అరుస్తున్నారు లేండి. తర్వాత ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. జేసీ దివాకర్ రెడ్డి గారు తమ్ముడు. నేను చెప్తా ఏమంటారు, నేను తెలుసు కదా తెలియదా? ఇప్పుడు ఇంత సిస్టమ్ కట్టించినారు. ఏమేమి కట్టించినారు? విలేజ్ అంతా ఏమేమి కట్టించినారు? బిల్డింగ్ పక్కనండి అన్ని కట్టించారా? దాన్ని తీసేస్తారా? మీ సిస్టమ్ మంచి సిస్టమ్ అంటే ఒక 50 ఇంటికి ఒకరు మీరు పొలిటికలైజ్ చేస్తారు దాన్ని. వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. 50 ఇల్లు తెలిసినది కదా, ఎంత చేయకూడదు? హలో, ఇక్కడ చూడండి, వాలంటరీ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వాలంటరీగా పనిచేసింది. అయితే వాలంటరీగా పనిచేసిన అమ్మాయి మానేశానని చెప్తే ఎందుకు తీసేశారంటే నువ్వు రిజైన్ చేసావంటే నేను రిజైన్ చేయలేదు సార్, వాళ్ళే తీసేశారని ఆ అమ్మాయి సమాధానం చెప్పింది. ఎందుకని అడిగితే ఆ అమ్మాయి సరైన సమాధానం చెప్పలేదు. అయితే ఆ అమ్మాయి సరిగ్గా పనిచేసిందో లేదో అనేది పక్కన పెడితే ఇక్కడ వాలంటరీ వ్యవస్థ గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గొప్పగా చెప్పారు. ఇది దేశంలోనే ది బెస్ట్ సిస్టమ్ అంటూ ఆయన మాట్లాడారు. అంటే ఒక్క వాలంటరీ అన్న వ్యక్తి 50 కుటుంబాలకి పనిచేస్తాడు. ఆ 50 కుటుంబాలకి ఎంత చేయకూడదు అన్నది ఆయన. అంటే ఇలాంటి సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని ఎవరు అధికారంలోకి వచ్చినా తీసేసే ప్రసక్తి లేదు. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, విలేజ్లు బాగుండాలి అంటే ఖచ్చితంగా ఈ సిస్టమ్లు ఉండాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశం. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ అనేది ఎంత పటిష్టంగా ఉన్నది చూడండి. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవచ్చు, ఓడిపోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ ఎంత గొప్పదని ప్రత్యర్థుల మాటల్లో విన్నప్పుడు ఎంత ఉత్సాహం వేస్తుంది, ఎంత సంతోషం వేస్తుంది. ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇదే జేసీ దివాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2014 ఎన్నికలు అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని అసభ్యకర మాటలు మాట్లాడారు. కానీ 2019 ఎన్నికల్లో గెలిచిన జేసీ ఫ్యామిలీని ఆయన ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. అయితే వాళ్ళు కొన్ని అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యారు తప్ప అంతకు మించలేదు. కానీ అలాంటి వ్యక్తులు, అంటే వాళ్ళని అరెస్ట్ చేసిన వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను ఎంత గొప్పగా పోడుతున్నారు అంటే ఆయన చేసిన సేవను మనం గుర్తించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి పేదవాడికి గడప వద్దకి పరిపాలన తీసుకొని వచ్చాడని చెప్పి ఆయన మాటలోనే వింటున్నాం. ఈ వ్యవస్థ ఎక్కడికి పోదు, ఈ వ్యవస్థ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఈ వ్యవస్థ దేశంలోనే మంచి వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థను తీసేసే ప్రసక్తి లేదు. అంటే ఆ అమ్మాయిని కూడా వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకురాలు, వైసీపీకి సంబంధించిన వ్యక్తి అనుకొని మీరు తీసుకొచ్చిన వ్యవస్థ చాలా గొప్పది అని అమ్మాయితో చెప్పాడు. అంటే అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఖచ్చితంగా ఈ రోజు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అంటే ఈ రోజు జేసీ కుటుంబీకులు తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్నప్పటికీ ఇండైరెక్ట్ గా జేసీ ఫ్యామిలీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి జై జగన్ అన్నట్లే అని మనకి తేటతెల్లమవుతుంది. ఏ విధంగా తేటతెల్లమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ గొప్పది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయనకు జై కొట్టినట్లే కదా. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.